ఘనత ప్రభావాలు నా యేసయ్యకి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినము దేవుడు మీ అందరి మధ్యకు నన్ను నడిపించిన నా యేసయ్యకి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి దేవుడు నాకు ఈ సమయం ఇచ్చి మరి పాస్టర్ గారు రవి గారిని బట్టి మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా సాక్ష్యము నేను పంచుకునే ముందు మీకు ఒక చిన్న వాక్యాన్ని నేను చూపించి నేను సాక్ష్యంలోకి వెళ్ళిపోతాను. నా సాక్ష్యము చాలా పెద్దగా ఉంటుంది, కానీ సమయం లేదు కాబట్టి నేను సమయాన్ని సద్వినియోగం చేసుకొని నా సాక్ష్యాన్ని మీకు వివరిస్తాను. దేవుడు చేసిన ఆ మేలుని మనం ఎప్పుడూ మరవకూడదు. ఆయన మన జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తాడు దేవుడు, కానీ చాలా మంది వాటిని మర్చిపోతారు, విడిచిపెడతారు. దేవుడు ఏం చేశాడు, ఇంకా నా జీవితంలో ఏమి చేయలేదే అనుకుంటారు, కానీ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము మనము బ్రతికి సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప తప్ప వేరొకటి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నేను ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. గ్రుడ్డివారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చాలా చక్కగా ఉన్నది. ఏమున్నదంటే, గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని, చెరసాలలో ఉన్న వారిని, చీకట్లో ఉన్న వారిని వెలుపటికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని నిన్ను బ్రతికించి నిన్ను అన్యజనులకు ఏంటి వెలుగుగాను నిబంధనగాను నేను నిన్ను నియమించి ఉన్నాను. అసలు ఈ గుడ్డివారు ఎవరంటే మనమే. క్రిస్టియన్స్, బై బర్త్ క్రిస్టియన్సే గుడ్డివారు. నిన్న మొన్న తెలుసుకున్న వాళ్ళు గుడ్డివారు కాదు, బై బర్త్ నుంచి వచ్చే వాళ్ళే. ఎలా అంటే దేవుని సన్నిధికి వస్తారు, పుట్టు క్రిస్టియన్స్ అంటారు, ఆయన చేసిన మేలన్నీ పొందుకుంటారు. వాళ్ళు ఇంకా ఆత్మీయ నేత్రాలు మూయబడి గుడ్డితనంలో ఉన్నారు. కులము, మతము అనే వెర్రితనం అనే గుడ్డితనంలో ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రిస్టియన్ అని పేరుకు మాత్రమే చెప్పుకుంటారు, కానీ వివాహాలు వచ్చేసరికి ఇంకా మతము, కులము, మతం పిచ్చి, కులం పిచ్చి. పైకి చూస్తే నేను క్రిస్టియను, నేను దేవుని బిడ్డను, బై బర్త్ క్రిస్టియన్ అని చెప్పుకుంటారు, కానీ వారి ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. మరి దేవుడు ఏమై ఉన్నాడంటే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. యేసు ప్రభు మతాన్ని మార్చే దేవుడు కాదు, కులాన్ని మార్చే దేవుడు కాదు, పరలోకానికి దారి, మార్గాన్ని చూపే దేవుడు. మరి మనము పరలోక రాజ్యానికి చేరాలంటే ఏ నామంలో రక్షణ లేదు, నా యేసయ్య నామంలోనే రక్షణ ఉంది. ఆయనే పరలోకానికి మార్గము, జీవము, సత్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజు అలాంటి వారి కోసము కులం పిచ్చి, మతం పిచ్చి, ఇంకా చూసుకుంటే ముస్లిం వాళ్ళు, అనేక అన్యజనుల వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు మతాన్ని మార్చే దేవుడు, కులాన్ని మార్చే దేవుడు. అలాంటి గుడ్డితనంలో, అలాంటి చీకటి గృహంలో, అలాంటి బందీ గృహంలో, అలాంటి చెరసాలలో ఉన్న వారి కోసము ఒక అన్య జాతి, ఒక ముస్లిం కుటుంబం, ఒక మహమ్మదీయుల కుటుంబంలో నుంచి దేవుడు నన్ను రక్షించి మీ అందరి ముందు ఒక సజీవ సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి వందనాలు. మరి నా సాక్ష్యాన్ని నేను చెప్తానండి. నాకు సమయము చాలా తక్కువగా ఉంది, కానీ నా సాక్ష్యం చాలా పెద్దగా ఉంటుంది. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అందుకు మీరు బైబిల్లో లాజరు చనిపోయిన 4 దినముల తర్వాత లేపబడినట్టు చూస్తారు. మరి ఈ చాందిని ఎస్తేరు చనిపోయిన తర్వాత అంటే నా దగ్గరకు వచ్చి వెనువెంటనే నా జీవితంలో గొప్పగా డెడ్ బాడీ నుంచి నన్ను లేపిన దేవుడు. మీరు చదువుతున్నారు, కానీ ఇప్పుడు ఈ చాందిని ఎస్తేర్ని మీ కనులారా చూస్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇది యెహోవా వలన కలిగినది మన కనులకు ఆశ్చర్యము. దేవునికి వందనాలు. ఇది ఆశ్చర్య కార్యము. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త,
దేవుని సన్నిధిలో నిలబడి మరి నా జీవితంలో చేసిన ఆ కార్యాన్ని నేను మీకు చెప్తాను. నేను మహమ్మదీయుల కుటుంబంలో నుంచి వచ్చాను. ముస్లిం అంటే మాది సూర్యాపేట ప్రాంతము, నల్గొండ డిస్టిక్. మేము ముస్లిం. మా నాన్నగారు మహమ్మద్ యాకూబ్ అలీ, మా అమ్మ పేరు మహమ్మద్ హమ్రునిసా బేగం. మా అమ్మ నాన్నలకు మేము 5 మంది సంతానము. మరి మా అమ్మకు ఇంకెవరు బ్రదర్స్ లేరు, ఒకే ఒక సిస్టర్ ఉండేది. కానీ మా అమ్మ కూడా చిన్నతనంలోనే, అంటే మ్యారేజ్ అవ్వగానే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అమ్మ లేదు, మా అమ్మకి నాన్న లేరు, ఎవరు లేరు. ఇరువైపుల కుటుంబాల్లో ఎవరు లేరు. మా అమ్మకి మేము 5 మంది పిల్లలము. మేము చిన్నగా ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. చాలా కష్టాలు, శ్రమలు, వేదనలు మేము అనుభవిస్తున్నాము. మరి 2005వ సంవత్సరంలో మేమందరం చిన్నపిల్లలుగా ఉన్నాము. 3 అమ్మాయిలము, మరి 2 అబ్బాయిలు. అమ్మాయిలలో నేను 2వ అమ్మాయిని. నన్ను ఇంట్లో ముద్దుగా చాందిని అని పిలుస్తారు. మరి నా పేరు మహమ్మద్ నజీమునిసా బేగం. మరి దేవుడు చాందినిని ఎస్తేర్గా, చాందినికి ఎస్తేర్కి ఎంత దగ్గర సంబంధం ఉందంటే, చాందిని అంటే చందమామ, చందమామ వెలుగునిస్తుంది. మరి ఎస్తేర్ అంటే నక్షత్రము, నక్షత్రం కూడా వెలుగునిస్తుంది. మరి చందమామ అంటే తనను తాను అది ప్రకాశించదు, అది స్వయం ప్రకాశం కాదు. అది ఏంటంటే చుక్కల్లో నుంచి, నక్షత్రంలో నుంచి వెలుగుని తీసుకొని ఇస్తుంది. మరి నేను కూడా అలాగే ఉన్నాను. చాందిని అంటే, మరి ఎస్తేర్ అంటే నక్షత్రము, స్టార్, అది తనకు తానే ప్రకాశిస్తుంది. తనకు తాను ప్రకాశించే ఎస్తేర్గా నన్ను దేవుడు నిలబెట్టాడు. దేవునికి వందనాలు. మరి ఆ విధంగా మా ఫ్యామిలీ ఉన్నప్పుడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు మా కుటుంబంలో ఎన్నో వేదనలు, బాధలు. ఆ సమయంలో మరి నాకు గొంతులో ఒక నొప్పి వచ్చేదండి. ఆ గొంతులో నొప్పి వల్ల మా మమ్మీ ఎన్ని మెడిసిన్ నాకు తీసుకొచ్చి ఇచ్చిందంటే, ట్యాబ్లెట్స్ చాలా తిన్నాను మెడికల్ షాప్ నుంచి. నాకు ఎప్పుడు బాగా అవ్వలేదు. మరి ఎలా అయిపోయానంటే, నాకు చాలా పెద్ద హెయిర్ ఉండేది, చాలా మంచిగా లా ఉండేదాన్ని. సన్నగా అయిపోయాను, హెయిర్ మొత్తం లాస్ అయింది. ఏమైనా ఆహారం తీసుకుంటే వామిటింగ్ అయిపోయేది. అలాంటి సిచ్యువేషన్లో మా మమ్మీ వెంటనే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళిందండి. హాస్పిటల్ తీసుకెళ్తే అప్పట్లో 2005వ సంవత్సరంలో మరి సూర్యాపేట ప్రాంతంలో స్పెషలిస్టులు ఎవరు కూడా లేరు, ఎక్కడో ఒకరు తక్కువగా అనమాట. మరి డాక్టర్ నన్ను చెకప్ చేసినప్పుడు చెప్పాడు, ఈ అమ్మాయికి ఈఎన్టీ ప్రాబ్లం, అంటే గొంతుకు సంబంధించిన ప్రాబ్లం ఉంది, మరి హైదరాబాద్ తీసుకెళ్ళండి, నేను ఒక అడ్రస్ ఇస్తానని చెప్పి అడ్రస్ ఇచ్చాడు. మరి మమ్మీ నేను కలిసి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్లో నారాయణగూడ చిక్కడపల్లి డాక్టర్ గారు కే శ్రీనివాస్, హాస్పిటల్ పేరు కేవీఆర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి వచ్చాము మేము. మరి చెకప్ చేయించుకున్నాము. చెకప్ చేయించుకున్నప్పుడు ఈ అమ్మాయికి ఈఎన్టీ ప్రాబ్లం ఉంది, ఇంకా ఎప్పటికీ ఈ అమ్మాయి ట్యాబ్లెట్స్ వాడాలి, అంటే థైరాయిడ్ ప్రాబ్లం చాలా హెవీ అయిపోయింది అనమాట. నాకు షుగర్ కానీ బీపీ కానీ ఈ రోజుల్లో ఎలా హైలో వస్తాయో అలా హైకి వచ్చేసింది నాకు. దానికి తగ్గ డోస్ ట్యాబ్లెట్స్ నాకు డాక్టర్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాము. 2005వ సంవత్సరంలో చెకప్ చేసుకొని నేను 2006వ సంవత్సరం వరకు 1 ఇయర్ హై డోస్ ట్యాబ్లెట్స్ వాడాను. అలా వాడిన తర్వాత నాకు థైరాయిడ్ పోతుంది, మంచిగా హెల్తీగా అవుతున్నానని చెప్పి నేను అలాగే వాడిన తర్వాత ఒకరోజు ఈవినింగ్ టైం నాకు కడుపులో నొప్పి వచ్చేసింది. కడుపులో నొప్పి రావడము, మమ్మీ నాకు కడుపులో నొప్పి వస్తుందంటే మళ్ళీ మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్ తీసుకొచ్చి ఇచ్చారు. అది వేసుకున్నాను. నాకు ఏమీ నొప్పి తగ్గలేదు. మా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. మరి నాకు యూరిన్, బాత్రూమ్ రావట్లేదు, మోషన్ ఏమీ పాస్ అవ్వట్లేదు. కాళ్ళు, చేతులు, ఫేస్ మొత్తం ఉబ్బిపోయినాయి. ఆయాసం వచ్చేస్తుంది బాగా. ఆ నైట్ అంతా నిద్రపోలేదు. తెల్లవారేసరికి నా బాడీ, నేను మొత్తం ఉబ్బిపోయినా. మా మమ్మీ నన్ను చూసేసరికి భయపడి మార్నింగ్ 6 గంటలకే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. మరి అక్కడ కూడా హాస్పిటల్, వసుంధర హాస్పిటల్ సూర్యాపేటలో, హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ నన్ను జాయిన్ చేసుకున్నారు హాస్పిటల్లో. మరి నాకు పెయిన్ వస్తుందని చెప్పి గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు, యాంటీబయాటిక్ ఇస్తున్నారు, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. కానీ నాకు పెయిన్ తగ్గటం లేదు, వాపులు తగ్గటం లేదు, యూరిన్ రావట్లేదు, మోషన్ రావట్లేదు. ఎలా ఉన్నానో అలానే పెయిన్ ఇంకా ఎక్కువైపోతుంది. 3 డేస్ నేను హాస్పిటల్లో ఉన్నాను. 3 డేస్ నాకు మోషన్ రావట్లేదు, యూరిన్ రావట్లేదు, బాడీ అంతా ఇలా ఉబ్బిపోతుంది. ఇక మా మమ్మీకి చెప్పిన 3వ రోజు, అమ్మ నా వల్ల కాదు మమ్మీ, నేను ఈ బాధ భరించలేను, పడుకోవడానికి కూడా నాకు రావట్లేదు మమ్మీ, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను. మా మమ్మీకి మొదటిసారిగా 2006వ సంవత్సరంలో నేను చెప్పిన మాట. మా అమ్మ ఏమన్నది, ఎందుకమ్మా అలా అంటున్నావు,
మీరే కదా అని చెప్పి మా మమ్మీ వెంటనే భయపడింది. డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి అమ్మ మా పాపను చూడమ్మా అని చెప్తే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి నన్ను స్కానింగ్ రూమ్ లోకి తీసుకెళ్లి స్కాన్ చేస్తుంది డాక్టర్. అంతకంటే ముందు ఏం చేసింది, ఎనుమ ఇచ్చింది నాకు. ఎందుకంటే స్టమక్ అంతా క్లీన్ అవుతుంది దానివల్ల, సోప్ వాటర్, అది ఆపరేషన్ చేసే వాళ్ళకి ఇస్తారు. ఆ ఎనుమ వాటర్ ఎక్కించినప్పుడు ఆ వాటర్ ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చేసిందండి. డాక్టర్ ఏంటి ఇలా వచ్చేసిందని చెప్పి నన్ను స్కానింగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు. స్కాన్ చేస్తుంటే డాక్టర్కి భయం వేస్తుంది, చెమటలు కారిపోతున్నాయి. వెంటనే నన్ను హాఫ్ స్కానింగ్ చేసి ఆపేసి నన్ను బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వెంటనే డిశ్చార్జ్ చేసేసింది. మా మమ్మీకి ఏమని చెప్పింది, అమ్మ మీ అమ్మాయి కేసు చాలా హెవీ సీరియస్ అయిపోయింది, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళాలి అర్జెంట్ అని చెప్పింది. అసలు ఏం జరిగిందో కూడా మాకు ఆమె చెప్పలేదు. వెంటనే మా మమ్మీ మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసింది. మా అన్నయ్య ఇంట్లో 50,000 ఉంటే తీసుకొచ్చి కార్ తీసుకొని వెంటనే నన్ను కార్లో ఎక్కించుకొని ఉస్మానియా హాస్పిటల్కి వచ్చాను. ఆ రోజు నైట్ 12 అవుతుందండి ఉస్మానియాకి వచ్చేసరికి. ఉస్మానియాకి రావడం నాకు ఇంకా అసలు చేతనవ్వట్లేదు, కూర్చోలేకపోతున్నాను. ఫస్ట్ ఉస్మానియాలో అడుగు పెట్టాను, ఒక మొత్తం బ్యాడ్గా ఉన్న బెడ్ మీద వెళ్ళి కూర్చున్నాను. డాక్టర్ వచ్చి నా చేయి పట్టుకొని నా పల్స్ చూసి ఈ అమ్మాయిని నేను తీసుకోను, అర్ధగంటలో చనిపోతుందని చెప్పిందండి. మా మమ్మీకి నేను చనిపోతాను అని చెప్పాను, డాక్టర్ కూడా అక్కడ చనిపోతుందని చెప్పారు. ఆ మాట వినగానే కింద పడిపోయాను. వెంటనే నాకు బాగా హార్ట్లో నొప్పి వచ్చేసింది, నేను చచ్చిపోతా, డాక్టర్ చచ్చిపోతుందని చెప్పేశారు అని చెప్పి బ్లడ్ వామిటింగ్ చేసేసుకున్నాను. డాక్టర్ అన్నాడు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని చెప్పి నెట్టేశారు. ఇక మా బ్రదర్ ఏం చేశాడంటే చిన్న పాపనైతే ఎలా 2 చేతుల మీద తీసుకుంటారో ఆ విధంగా తీసుకొని కారులో బ్యాక్ సీట్లో పడుకోబెట్టారు. మా మమ్మీ ఏడవడం ప్రారంభించింది. మాకు హైదరాబాద్ రావడం అసలు తెలియదు, కొత్త. మా మమ్మీ ఏడుస్తుంటే కార్ డ్రైవర్ అన్నారు, అమ్మ నాకు నిమ్స్ హాస్పిటల్ తెలిసి తీసుకెళ్దామని చెప్పి అర్జెంటుగా నన్ను నిమ్స్ తీసుకెళ్లారు. నిమ్స్ తీసుకెళ్ళగానే వాళ్ళు వెంటనే నాకు ఆక్సిజన్ పెట్టేశారు. అమ్మ ఈ కేసు చాలా సీరియస్గా ఉంది అని చెప్పారు. ఏమైందమ్మా అని అడుగుతున్నారు. తెలియదు సార్, ఇది పరిస్థితి అని మా మమ్మీ చెప్పేసింది. మరి ఈ అమ్మాయికి మేము ఏది టెస్ట్ చేయాలన్న టైము లేదు, ఈ అమ్మాయి చనిపోతుంది, లాస్ట్ స్టేజ్లో ఉన్నది, నా బీపీ పడిపోయింది, 30% వచ్చేసింది. ఒకటమ్మా ఎంఆర్ఐ స్కాన్ చేస్తామని ఆక్సిజన్ పెట్టి నన్ను ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్ చేస్తూ డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే నేను అసలు ఏం చదువుకోలేదండి, 5 కంప్లీట్ చేసి 6కు వచ్చాను. నాకు 13వ సంవత్సరంలో ఇది జరిగింది. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. ఈ ఎంఆర్ఐ స్కాన్ డబ్బులు కూడా వేస్ట్, ఈ అమ్మాయి చనిపోతుందని చెప్తున్నారు. వెంటనే నన్ను బయటికి తీసుకొచ్చారు. బెడ్ మీద పడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టేసి 2 కాళ్ళకి 2 చేతులకి గ్లూకోజ్ బాటిల్స్ పెట్టేశారు. ఒకటే చెప్పారండి, అమ్మా ఈ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి, ఇక ఈ అమ్మాయి బ్రతకదు, మీకు ఎవరైనా బంధాలు ఉన్నారేమో వాళ్ళని పిలిపించండి, ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి చెప్పారు. ఇక మా మమ్మీ ఏడుస్తుంది, తల బాదుకుంటుంది, డాక్టర్స్ కాలు పట్టుకొని ఏడుస్తుంది. సార్ నాకు భర్త లేడు, అమ్మ నాన్న లేరు, నాకు నా 5 మంది పిల్లలు నా సమస్తము, నా పాపను ఎట్లయినా బ్రతికించండి సార్ అని డాక్టర్ కాలు పట్టుకొని ఏడుస్తుంది. మా మమ్మీ అమ్మ మేమేం చేయలేము, అమ్మాయి మాత్రం బ్రతకదు, తీసుకెళ్ళండి అన్నారు. లేదు నా పాపను బ్రతికించండి అని ఏడుస్తుంది మా మమ్మీ. అమ్మ ఇంత ఏడుస్తున్నాము, ఆపరేషన్ చేయమంటే చేస్తాము, 1% గ్యారెంటీ మాత్రం ఇవ్వము. ఎందుకంటే ఆ ఎంఆర్ఐ స్కాన్లో ఏమొచ్చిందంటే నేను 1 సంవత్సరం అంతా హై డోస్ టాబ్లెట్స్ తిన్నాను కదా, 2005 నుంచి 6 వరకు. ఆ టాబ్లెట్స్ పవర్ వల్ల నా పేగులు మొత్తం జల్లెడలాగా అయిపోయినాయి, మొత్తం హోల్స్ పడి యూరిన్ మోషన్ బయటికి రావాల్సినవి, స్టమక్ లోపలికి వెళ్ళి 3 days కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అయింది. కేవలం ఇంకా
నా బాడీలో రావాల్సిన ఒక క్రిములు పురుగులు మాత్రమే. వేరే పార్ట్ కూడా పనికి రాకుండా అయిపోయింది. హార్ట్, లంగ్స్, లివర్, ఏటు చెట్టు. ఇంకా డాక్టర్స్ అన్నారు ఆపరేషన్ చేయమంటే చేస్తాము, మేము గ్యారంటీ ఇవ్వము. మా మమ్మీ అన్నది సార్ ఎలాగైనా నా పాపకు ఆపరేషన్ చేయండి అంటే, డాక్టర్స్కి తెలుసు నేను చనిపోతానని. 3 lakhs మీరు కడితే మేము థియేటర్లో తీసుకెళ్తామన్నారు. మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళిచ్చిన 50,000 40,000 అయిపోయినాయి, 10,000 ఉన్నాయి. మా మమ్మీ ఫోన్ తీసుకొని వాళ్ళకు తెలిసిన రిలేటివ్, వాళ్ళకు ఒకే ఒక సిస్టర్ ఉంటుంది అక్క, ఆ అక్కకి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. వాళ్ళు హైలో ఉన్నారు, అప్పటికి వాళ్ళు ఎస్ఐ పోస్ట్లో ఉన్నారు. మరి అప్పుడు మా మమ్మీ ఫోన్ తీసి వాళ్ళకి ఫోన్ చేస్తుంది, నా పాపకి ఇలా ఉంది, నాకు డబ్బులు కావాలి, నేను తిరిగి ఇస్తాను, ఇవ్వండి అని ఎంతమందికి ఫోన్ చేసిందంటే ఎవ్వరు కూడా రెండోసారి రెస్పాండ్ అవ్వలేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. మరి మన కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, కన్నీళ్ళలో మన బంధువులు మనకు ఎవ్వరు కూడా, ఈవెన్ తోబుట్టువులు కూడా సహాయం చేయరు. ఇది 100% నిజం. నేను చూశాను. ఎంతమందిని అడిగి మా మమ్మీ ఏడ్చి ఫోన్ పెట్టేసి, మమ్మీ రా మమ్మీ దగ్గరికి అన్నాను. మమ్మీ నేను ఎలాగో చనిపోతాను కదా, ఎందుకు మమ్మీ అందరిని డబ్బులు అడుగుకుంటున్నావు, ఎవరిని అడగద్దు, నన్ను ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా అని చెప్పారు. మా మమ్మీ సార్ మాకు ఇక్కడ డబ్బులు కాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామంటే గాంధీకి వెళ్తారా అని చెప్తే వెళ్తామన్నాము. గాంధీకి రాసేశారు. 2006వ సంవత్సరము గాంధీకి నన్ను తీసుకెళ్లారు. కారులో నుంచి నన్ను అంబులెన్స్లో ఎక్కించారు. యాక్సిడెంట్ పెట్టారు, 2 కాళ్ళకి చేతులకి సిలేని పెట్టారు. అంబులెన్స్లో మా మమ్మీ, నేను, మా బ్రదరు గాంధీకి వెళ్ళిపోయాము. 2006వ సంవత్సరము గాంధీలోకి నా అంబులెన్స్ ఎంటర్ అయింది. అక్కడ మొత్తం స్ట్రైక్ జరుగుతుంది. ఇలాగే టెంట్స్ వేసుకొని జూనియర్స్, సీనియర్స్, డాక్టర్స్ అంతా బయట కూర్చున్నారు. ఏ ఒక్క పేషెంట్ని తీసుకోవట్లేదు. అమ్మ మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మేము పేషెంట్ని చూడట్లేమన్నారు. మా పరిస్థితి చూడండి. మాకెవరు హెల్ప్ చేస్తారు? డబ్బులు లేవు. గాంధీలో ఈ పరిస్థితి, నిమ్స్లో డబ్బులు, ఉస్మానియాలో అసలు పట్టించుకోలేదు. మా మమ్మీ అక్కడే కుప్పకూలిపోయింది. నేను అంబులెన్స్లో పడుకున్నాను. కింద ఉన్న ఇసుక తీసుకొని మా మమ్మీ నెత్తిలో పోసుకుని ఏడుస్తుంది. ఏ దిక్కు లేని పరిస్థితి. ఎలా ఉందంటే అక్కడ స్థితి, హాగరు ఇస్మాయిల్ తీసుకొని అరణ్యంలోకి వెళ్ళి వాటర్ లేనప్పుడు ఆ బిడ్డను చెట్టు కింద వేటంత దూరంలో పడుకోబెట్టి వాటర్ కోసము ఎలుగెత్తి ఏడ్చినట్టు మా మమ్మీ ఆ గాంధీ అనే ఎడారిలో ఆ అంబులెన్స్లో నన్ను పడుకోబెట్టి ఆ అరణ్యంలో ఎలా రోధించిందో మా మమ్మీ అలా రోధిస్తుంది, ఏడుస్తుంది. డాక్టర్ వచ్చి, ఒక వార్డ్ బాయ్ వచ్చి, అమ్మా వెళ్ళిపోండమ్మా అంటా కూడా మా మమ్మీ వినకుండా ఏడుస్తుంది. డాక్టర్స్ అంతా మీలాగే కూర్చున్నారు, కానీ ఒక్కరు పట్టించుకోవట్లేదు. మేము అంతా మా మమ్మీ విలపిస్తుంది, ఏడుస్తుంది, మనుషులు చూడలేదు. కానీ అప్పటి వరకు నిజమైన దేవుడు మాకు తెలియదు. కానీ నన్ను, మా మమ్మీని, మా కుటుంబాన్ని, మిమ్మల్ని సృష్టించిన ఆ సృష్టికర్త మమ్మల్ని చూశాడు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి ఒకే ఒక డాక్టర్కి ఏమనిపించిందో, నా యేసయ్య కదిలించి మా అంబులెన్స్ దగ్గరికి పంపించాడు. ఒక డాక్టర్ వచ్చి, అమ్మా వెళ్ళిపోండమ్మా అంటే, లేదు సార్ నేను వెళ్ళను. మా మమ్మీ ఏడుస్తుంటే లోపలికి వచ్చాడు, నన్ను చూశాడు. ఒకే మాట చెప్పాడు, అమ్మా ఈ అమ్మాయిని చూస్తుంటే ఈ కేసు నాకు తీసుకోవాలనిపిస్తుంది, అర్జెంటుగా వెళ్ళి నువ్వు కేస్ షీట్ తీసుకురమ్మా అన్నాడు. మా మమ్మీ వెళ్ళింది, కేస్ షీట్ తీసుకొచ్చిండు. ఆ రిపోర్ట్స్ అన్ని చూసి ఒకటే చెప్పాడు, అమ్మా మా ప్రయత్నం చేస్తాను, ఈ అమ్మాయి అయితే బ్రతకదు, మేము గ్యారంటీ ఇవ్వము, ఆపరేషన్ నేను చేస్తానమ్మా అని చెప్పి మా బ్రదర్ ద్వారా, మా మమ్మీ ద్వారా సంతకాలు పెట్టించుకొని నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. మార్నింగ్ 8 o'clockకి ఆపరేషన్ థియేటర్లోకి నన్ను తీసుకెచ్చాడు. మరి ఒకే ఒక్క డాక్టర్ వచ్చాడండి నా దగ్గరికి. కానీ నా ఆపరేషన్ థియేటర్లోకి నా యేసయ్య 15 మంది డాక్టర్లను పంపించిండు. దేవునికి 15 మంది డాక్టర్స్ 11 గంటలు ఆపరేషన్ చేశారండి. మార్నింగ్ 8 గంటలకి నన్ను లోపలికి తీసుకెళ్తే ఈవినింగ్ 7 గంటలకి నన్ను బయటికి తీసుకొచ్చారు. ఆపరేషన్ ఎలా చేశారంటే, నా స్టమక్ ఇంత ఉబ్బిపోయింది, కాళ్ళు చేతులు ఉబ్బిపోయాయి. పడుకోబెట్టి నాకు మత్తిచ్చారు, కళ్ళకు ఒక క్లాత్ కట్టారు.
ఇలా నా స్టమక్ ఓపెన్ చేసినప్పుడు ఎంత బ్యాడ్ స్మెల్ అంటే అంత బ్యాడ్ స్మెల్. ఆ స్మెల్కు తట్టుకోలేక డాక్టర్లు కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఒక బెలూన్లో నుంచి గాలి ఎలా పోతుందో అలా స్మెల్ పోయిన తర్వాత ఒక టబ్బు తీసుకొచ్చి కింద పెట్టి ఈ పేగులు మొత్తం తీసి టబ్బులో వేసి గ్లూకోజ్ బాటిల్స్ ఉంటాయి, ఆ 100 కొద్ది బాటిల్స్ అన్ని కట్ చేసి 2 బకెట్లలో ఆ వాటర్ పోసి ఆ మగ్గులతో తీసుకొని నా స్టమక్ అంతా కడిగారు. ఆ పేగులు మొత్తం కడిగారు. ఎక్కడ డ్యామేజ్ అయ్యాయో ఆ పేగులు మొత్తం మళ్ళీ కట్ చేశారు, కుట్లేసి లోపల పెట్టారు. మామూలుగా కాదు, నాకు ఒక మూరేడు పొట్టను కోసేశారు. మేకని ఎలా కోస్తారో అలా కోసేశారు. ఆపరేషన్ చేశారు. మళ్ళీ కడుపులో లెఫ్ట్ రైట్ 4 మన గ్యాస్ సిలిండర్ పైపులు ఉంటాయి, అలాంటి పైపులు పెట్టి కింద బాటిల్స్ పెట్టారు. ముక్కులో నుంచి ఒక పైప్ వేశారు, నోట్లో ఒక పైప్ వేశారు, నోటికి ఆక్సిజన్ పెట్టారు, పల్స్ చూడడానికి ఒక పైపు, హార్ట్ బీట్ చూడడానికి ఒక పైపు, యూరిన్ దగ్గర ఒక పైపు, మోషన్ దగ్గర ఒక పైపు, 2 కాళ్ళకి 2 చేతులకి గ్లూకోజ్. అలా నా ఆపరేషన్ పూర్తయింది. ఆపరేషన్ అయితే పూర్తయింది. అబ్జర్వేషన్ ఐసీలో పెట్టాలన్నారు. 24 అవర్స్ వరకు ఏం చెప్పనన్నారు. 24 అవర్స్ కాదు, కానీ నన్ను ఐసీలో పెట్టిన 3 రోజుల వరకు కూడా నాకు స్పృహ రాలేదండి. ఐసీలో నేనున్నాను, ఐసీ బయట మా వాళ్ళు ఉన్నారు. నేను బ్రతికానా చచ్చానా కూడా తెలియట్లేదు. 3వ రోజు నాకు స్పృహ వస్తుందండి. ఆ 3వ రోజు నేను కళ్ళు తెరుస్తూ మూస్తున్నాను. అలా మూమెంట్లోనే నాకు ఇలా బెడ్ ఉన్నది. ఐసీలో ఒక్కరిని కూడా రానియరు. ఒక్కొక్కరే, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ లేకుంటే ఈవెన్ పేరెంట్స్ కానీ ఒక్కొక్కరే వచ్చి చూసి వెళ్ళిపోతారంట. కానీ నా బెడ్ దగ్గర 3 వ్యక్తులు నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ 3 వ్యక్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళ హెయిర్ స్టైల్ ఒకేలా ఉంది, వాళ్ళ బట్టలు పైనుంచి కిందికి ఒకేలా ఉన్నాయి, వాళ్ళ కళ్ళు వాళ్ళ మొహము అవన్నీ దగదగదగదగా మెరిచిపోతున్నారు. వాళ్ళు నా బెడ్ పక్కన నిలబడ్డారు. ఇంకా వాళ్ళ మెడలో క్రాస్ సింబాలిక్ పెద్ద క్రాస్ ఉన్నదండి. నేను అలా కళ్ళు తెరిచి చూశాను, కానీ వాళ్ళ కళ్ళల్లో నా కోసం కన్నీరు కారుస్తున్నారు. నా కోసం ఎవరు ఇల్లు కన్నీరు కారుస్తున్నారు అనుకున్నాను, డాక్టర్స్ అనుకున్నాను. కానీ వాళ్ళు నా కోసం కన్నీరు కారుస్తున్నారు. నేను వాళ్ళని సరిగ్గా చూడలేకపోతున్నాను. కానీ యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో లాజరు చనిపోయిన తర్వాత 4 దినముల తర్వాత యేసు ప్రభు ఆయన సమాధి దగ్గరికి వెళ్తారు. యేసు కన్నీరు విడిచిన ఎంత మంచి వార్డ్ అంటది. ఆ వార్డు నేను చదివినప్పుడు నా గుండెలు తరుక్కుపోయారు. నా ఐసీలో వచ్చి నా పక్కన నిలబడి నా కోసం కన్నీరు కార్చారండి. అలా కన్నీరు కారుస్తుంటే చూస్తున్నాను. డాక్టర్స్ ఎందుకు ఏడుస్తున్నారు అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఇలా తల మీద చేయబెట్టారు. నేను కళ్ళు మూసుకున్నాను. ఒక 10 to 20 minutesలో ఇదంతా అయిపోయింది. నేను కళ్ళు తెరిచేసరికి ఎవరు లేరు. ఆ తర్వాత ఒక 20-30 నిమిషాలకు మా మమ్మీ లోపలికి వచ్చింది. అమ్మ అని పిలిచాను. మా మమ్మీ దగ్గరికి వచ్చింది. అమ్మ ఎవరమ్మా, నా కోసం 3 వచ్చారు, నా కోసం ఎందుకు ఏడ్చారు అని అడిగాను. మా మమ్మీ నేను గంటల నుంచి ముందు అక్కడే కూర్చున్నాను ఐసీ బయట, ఎవరు లోపలికి రాలేదమ్మా అని చెప్తుంది. లేదు మమ్మీ వచ్చారన్నది. లేదు నువ్వు ఇప్పుడే స్పృహలోకి వచ్చావు, పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటుంది, మత్తులో ఉండి వెర్రిగా మాట్లాడుతున్నావు. అవునండి, దేవుని గూర్చిన మాటలు నశించుచున్న వారికి వెర్రితనం. మా మమ్మీ వెర్రితనం అన్నది, పిచ్చితనం అన్నది ఆ మాటల్ని కొట్టి పడేసింది. నన్ను ఇంకా నార్మల్ వార్డులోకి తీసుకొచ్చారు. నేను స్పృహలోకి వచ్చాను. గాంధీలో 7th ఫ్లోర్లో నన్ను నార్మల్ వార్డులో పడుకోబెట్టారు. ఇక 6 days నార్మల్ వార్డులో ఉన్నాను. ఈ 3 days ఐసీలో ఉన్నాను. 9 days అయిపోయినాయి. 9th day రోజు ఎర్లీ మార్నింగ్ 10 o'clock 10:30 ఆ మధ్యలో ఒక నర్స్ వచ్చిందండి. ఎందుకంటే 9 రోజులకి కుట్లు తీస్తారు. ఆమె ఒక సిలింగ్ బాటిల్ ఒక కత్తెర తీసుకొని నా కుట్లు తీయడానికి వచ్చింది. మార్నింగే వచ్చి నా బెడ్షీట్ తీసింది. ఆ టైంలో వార్డులో ఎవరిని ఉంచారు, అందరిని బయటికి పంపించేసారు. ఆయన ఒక్కటి క్లీన్ చేస్తుంది. ఆమె వచ్చి గట్టిగా కేక వేసి ఆ తీసుకొచ్చిన సిలిండర్ బాటిల్, ఆ తీసుకొచ్చిన కత్తెర కూడా నా కడుపు మీద పడేసి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది నాకు తెలియదు. నేను అలా పడుకున్నాను. ఏంటి ఈమె ఇలా పోయిందని ఆయన వచ్చింది. ఆమె కూడా చూసి భయపడి పారిపోయి బయటికి వెళ్ళి మా మమ్మీ వాళ్ళకి ఏం చెప్తున్నదంటే, అమ్మ మీ అమ్మాయి చచ్చిపోయింది అంటున్నారు. అదేంటే నేను బ్రతికే ఉన్నాను, చచ్చిపోయింది అంటున్నారు అనుకున్నాను. కానీ అక్కడ జరిగింది ఏంటంటే నా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నా పేగులు మొత్తం బయటకు వచ్చేసాయండి. అలా పేగులు మొత్తం బయటకు వచ్చేసాయి. ఎవరు ధైర్యం చేయట్లేదు లోపలికి రావడానికి. కానీ ఆ 2006వ సంవత్సరంలో
ఆ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు లక్ష్మీకాంతరావు గారు నా వార్డులోకి వచ్చారండి. మా మమ్మీ గట్టిగా ఏడుస్తుంది, అల్లరైతుంది. ఆయన వచ్చి చెప్పాడు, నన్ను చూశాడు, గ్లౌజ్ వేసుకున్నాడు, ఒకటే మాట చెప్పాడు, అమ్మా ఈ అమ్మాయి బ్రతకదని మేము ముందు చెప్పాము, ఆపరేషన్ చేశాము, ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఇంకా 99 కాదు 100-200% ఈ అమ్మాయి బ్రతకదు, చచ్చిపోతుంది, ఇప్పుడే చచ్చిపోవచ్చు, సాయంకాలం చచ్చిపోవచ్చు, ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి సెక్షన్ పెట్టి నాకు క్లీన్ చేశారండి. సెక్షన్ అంటే ఎంత భయంకరం అంటే అది ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళకి బయటికి లాగుతుంది. మరి నా కడుపులో సెక్షన్, స్పృహలో ఉన్నప్పుడు సెక్షన్ పెట్టి సిలిండర్ వాటర్ పోసి కరెంటుతో తిప్పుతుంది. ఆ నరకం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ఇన్ఫెక్షన్ అయ్యి కుళ్ళిపోయి పేగులు లోపల ఉన్నట్లేవండి. ఒక యాసిడ్ లాగా నా కడుపు మారిపోయింది. ఆ లోపల నుంచి బయటకు వచ్చి ఎక్కడ నా కడుపు మీద బయటపడ్డా యాసిడ్ పడితే ఎలా పొంగుతుందో, బొబ్బలు వస్తాయో, నా శరీరం అలా పొంగి బొబ్బలు వచ్చేస్తుంది. ఇక డాక్టర్ క్లీన్ చేయడము, పేగులు పెట్టడము, లోపల వెళ్ళిపోయిండు. అలా ఎవ్రీడే 3 times క్లీన్ చేసే వాళ్ళని నా స్టమక్ ని సెక్షన్ పెట్టి ఎంత క్లీన్ చేసిపోయినా ½ an hourకే నా పేగులు మొత్తం ఆ కాటన్ ఇలా అదే పొంగిపోయి బయటపడి పేగులు మొత్తం బయటపడి, అది ఇదే ఎండాకాలం అండి. మార్చ్, ఏప్రిల్, మే 2006వ సంవత్సరంలో ఎంత ఎండలు వస్తున్నాయి. పక్కన మొత్తం బ్యాడ్ స్మెల్ నా దగ్గర నుంచి వచ్చేది. ఇలాంటి పెద్ద విండో దగ్గర నన్ను పడుకోబెట్టారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదండి, 3 రోజులు కాదు, 3 నెలలండి నా కడుపును కడిగారండి. ఎవ్రీడే 3 times డాక్టర్స్, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వచ్చిన డాక్టర్ ఆఫ్టర్నూన్, అలా ఎప్పుడో చనిపోతుంది అని ఎవ్రీడే 3 months నేను చనిపోతానా, కొన్ని వేల కొలది నేను నా మరణ వార్తను విన్నానండి. నా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా కడిగి 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 ఒక చిన్న మనం గొయ్యిని తోడితే ఇంతే ఉంటుంది. ఎవ్రీడే దానికి తోడుతుంటే ఎంత పెద్దగా అవుతుందో, ఇలా చేసిన ఆపరేషన్ ఈ అరచేయి మందం గ్యాప్ అయిపోయి ఈ స్కిన్ తెలిపోయింది, ఈ స్కిన్ తెలిపోయింది. ఇక పేగులు ఇలా పెట్టినా అక్కడ ఉంటే కింద పడిపోయే స్థితికి వచ్చేసింది. 3 months అండి. నోట్లో వాటర్ లేదు, నాకు ఓన్లీ సిలైన్స్ ఎక్కుతున్నాయి, ఒక టాబ్లెట్ లేదు. నా పెదాలు ఎండిపోయి ఆరిపోయి స్కిన్ లో నుంచి బ్లడ్ కారిపోయింది. నా స్కిన్ మొత్తం పాములో నుంచి ఒక కుబుసం ఎలా వస్తుందో, సాక్స్ లాగా కాళ్ళలో నుంచి, చేతుల్లో నుంచి, గ్లౌజ్ లాగా బాడీలో నుంచి వెళ్ళిపోయింది. హెయిర్ మొత్తం ఊడిపోయింది. ఇంకా ఇలా డైలీ కారణమే బాటిల్స్ పైపుల్లో నుంచి ఇక్కడ నుంచి కారి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి అలా బట్టలకు అంటుకొని, ఆ బెడ్షీట్ కూడా నన్ను ఆకిట్లు అంటుకొని దాన్ని తీస్తే స్కిన్ వచ్చి బ్లడ్ కారిపోయేది. లెఫ్ట్ తిరగను, రైట్ తిరగను, స్ట్రైట్ పడుకోను, లేచి కూర్చోలేను. ఇంత నరకం అంటే బ్రతుకుండగా నరకం ఎట్లుంటుందో నేను చూశాను. మా అమ్మ వాళ్ళు కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, ఈవెన్ నా తోబుట్టులు కానీ నా దగ్గరికి రావచ్చే వాళ్ళు కాదు. ఇప్పుడు కరోనాకి 2020లో ఏ విధంగా భయపడి మాస్కులు, గ్లౌజ్ వేసుకుని దూరంగా ఉన్నారు, 2006లోనే ఆ అనుభవం నేను అనుభవించాను. ఈవెన్ డాక్టర్స్ నుంచి బంధువుల వరకు దూరంగా నన్ను చూశారు. నా దగ్గరికి రావడానికి డబల్ మాస్కులు, డబల్ గ్లౌజ్ వేసుకొని వచ్చేవాళ్ళు. నన్ను కన్న తల్లి దూరం నుంచి చూస్తూ ఇలా పెట్టుకునేది. నాకు అసహ్యం వేసేది. అందరికీ నేను అసహ్యం అయిపోయాను. నేను ఎందుకు బ్రతకాలి, చచ్చిపోవాలనుకున్నాను. కానీ నా యేసయ్య శోధింపబడ్డ తర్వాతనే నేను నిన్ను సువర్ణమల మారుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమల గుండా, వేదనల గుండా, బాధల గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. కానీ నేను చూసిన ఈ లోక ప్రేమలన్నీ వేస్ట్. కన్న తల్లి ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ అన్నీ చూశాను. అవన్నీ నా యేసయ్య ముందు, ఆ ప్రేమ ముందు వేస్ట్. నా దగ్గరికి వచ్చింది, నా కోసం కల్వరిలో ప్రాణం పెట్టిన ఆ యేసయ్య ప్రేమ కేరళ నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేరళ నుంచి ఒక నర్స్ వచ్చింది. నర్స్ ట్రైనింగ్ కి ఫస్ట్ డ్యూటీ నా వార్డులోనే వచ్చింది. నా కోసం యేసయ్య ఆ నర్సుని పంపించాడండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవదూత ఎలా ఉంటుందో 91వ కీర్తనలో, మన పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పడతారు. ఆ విధంగా నా దగ్గరికి కేరళ నర్స్ వచ్చింది. ఫస్ట్ డ్యూటీ నా వార్డులోకి వచ్చేసింది. నా దగ్గరికి వచ్చింది యేసయ్య ప్రేమ. ఏ మాస్క్ పెట్టుకోలేదు, ఏ గ్లౌజ్ వేసుకోలేదు, డైరెక్ట్ గా వచ్చేసింది. నన్ను చూసింది, యేసయ్య ప్రేమ కన్నీరు కార్చింది.
వెంటనే వెళ్ళింది, 2 బకెట్లు వేడి నీళ్ళు తీసుకొచ్చింది, కింద టబ్బు పెట్టింది, నా కళ్ళకు క్లాత్ కట్టింది, చెవుల్లో కాటన్ పెట్టింది, బెడ్ మొత్తం పైకని క్రాస్ పెట్టి నాకు తల కడిగిందండి. నా యేసయ్య ప్రేమ దేవునికి స్తోత్రం. వేడి నీళ్ళలో డేటాల్ వేసి నా బాడీ అంతా క్లీన్ చేసి, నా బట్టలన్నీ మార్చేసి, నా బెడ్ అంతా క్లీన్ చేసి నన్ను పడుకోబెట్టి, అమ్మాయికి సరిగా తెలుగు రాదు కానీ నా పక్కన నిలబడి నాకు మొదటిసారిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? సిస్టర్, నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను బ్రతుకుతానా? నన్ను బ్రతికించడానికి ఇంకొక డాక్టర్ ఉన్నారు. ఎవరు వస్తారు? నన్ను ఎప్పుడు బ్రతికిస్తారంటే వస్తారు. ఉన్నాడు, నిన్ను బ్రతికించడానికి ఇంకొక డాక్టర్ ఉన్నాడు. నీ కోసము, నా కోసము, నా పాపాల కోసము ఆయన కలవరి శిలువ మీద మన పాపాలు భరించి రక్తము కార్చి మరణించి తిరిగి లేచాడు. ఆయనే నిజమైన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. నిజమైన దేవుడు యేసు ప్రభా. సిస్టర్, నన్ను బ్రతికిస్తాడా? నా దగ్గరికి వస్తాడు, తప్పకుండా వస్తాడు అలా చెప్పింది. ఇంగ్లీష్లో ప్రేయర్ చేసింది, వెళ్ళిపోయింది. ఎవ్రీడే నా దగ్గరికి వచ్చేది, నాకు ప్రార్థన చేసేది, వెళ్ళిపోయింది. అలా 15 days చేసిందండి. దేవుడి గురించి చెప్పింది. నాలో ఒక ఆశ పుట్టింది, నేను బ్రతుకుతాను. డాక్టర్ వచ్చి నేను చనిపోతాను పట్టించుకోలేదు. నర్సు చెప్పిన మాటలను బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకున్నా. ఎండిపోయిన చెట్టుకి ఒక బిందె నీళ్లు పోస్తే అది ఎలా చిగురించిందో నాలో ఒక ఆశ చిగురించింది. ఏంటంటే నేను బ్రతుకుతాను, నన్ను బ్రతికించడానికి ఒక దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఆయన యేసు ప్రభు నా దగ్గరికి వస్తాడని ఒక ఆశతో నేనున్నాను. అయినా కూడా 15 రోజుల తర్వాత ఆ నర్సు నా దగ్గర బైబిల్ కూడా పెట్టింది. ఆ తర్వాత కూడా 15 రోజుల తర్వాత midnight 12:30 నుంచి నేను దురాత్మలతో పోరాడి నా రూమ్ లోకి ఎలా ఎఫ్ఎస్సి 6:12 ఉన్న ఆ అంధకార ఆకాశ మండలంలో ఉన్న సమూహం అంతా వచ్చి నాతో మాట్లాడి, నిన్ను తీసుకెళ్ళడానికి మేము వచ్చామని నాతో ఎంతో మాట్లాడాయి. నేను పిచ్చిగా నవ్వాను. అలా చేసి ఎప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 3 అయిందో అవన్నీ వెళ్ళిపోయినాయి. నేను చనిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చనిపోయాను. నా బాడీ ప్యాక్ అయిపోయింది. ఈ కాళ్ళ మధ్యలో ఈ 4 పైపులు వేశారు, బొటన వేలు కట్టేశారు, నా బాడీ ప్యాక్ చేశారు, బెడ్ మీద పడుకోబెట్టారు. మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేశారు, అమ్మా మీ అమ్మాయి బాడీని తీసుకెళ్ళండి. మా అమ్మ వాళ్ళు అంబులెన్స్ బుక్ చేశారు. ఆ నైట్ నా బాడీ హైదరాబాద్ సూర్యాపేట తీసుకెళ్ళడానికి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఎన్ని నెలలండి, 105 రోజులు వాటర్ లేదు, ఆహారం లేదు, కన్నీళ్ళు, అందరికి దూరం అయ్యాను, అసహించుకున్నాను. వేదన, శ్రమ, ఇబ్బంది, కన్నీరు. అలాంటి శ్రమ ఏ చోటనైతే మరణించాను, ఏ చోట వేదన పడ్డాను, ఆ చోటనే నా దేవుడు నాకు జయం ఇవ్వడానికి అక్కడే నా బాడీ ఉంచాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే హాస్పిటల్లో ఒక వ్యక్తి చనిపోతే వెంటనే ఆ బాడీ ప్యాక్ అయ్యి మార్చురీకి పెట్టేస్తారు. అది గంట కానీ హాఫ్ అన్ అవర్ కానీ మార్చురీలోనే పెడతారు. కానీ నా యేసయ్య నా బాడీని అక్కడి నుంచి కదలనీయలేదు. నిజం చెప్తున్నా, మీకు కూడా మీ జీవితాల్లో కష్టాల, శ్రమల, వేదనల, బాధల, అయ్యో నా దేవుడు నన్ను చేయించాడా, ఇక నా కష్టాలకు తీరం అనుకోవద్దు. నీ కష్టంలో, నీ శ్రమలో నీ దేవుడు నీకంటే ముందుగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అన్ని కష్టాలు పడుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు దూరంగా ఉన్నారు, కానీ నా యేసయ్య నాకు సమీపముగా ఉన్నాడు. మరి నర్సు చెప్పిన మాటలు బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయాయి. నా బాడీ ప్యాక్ అయిపోయింది. మనిషి చనిపోయిన తర్వాత హార్ట్, లంగ్స్ అన్ని ఆగిపోతాయి, కానీ మనిషి బ్రెయిన్, అది ఏ బ్రెయిన్ అయినా ఫంక్షన్ అవుతుంది, కొట్టుకుంటూ ఉంటుంది. అలా కొట్టుకుంటుంది బ్రెయిన్. నాది నా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. ఏంటో తెలుసా? యేసయ్య నిజమైన దేవుడు, ఆయన వచ్చి నన్ను బ్రతికిస్తాడు. ఆ డెడ్ అయిపోయిన బాడీ, ప్యాక్ అయిపోయిన బాడీతో ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్ తో, యేసయ్య నువ్వు నిజమైన దేవుడు అంట, నాకు బ్రతకాలని ఉంది, నన్ను బ్రతికిస్తావా? అడిగితే మీకు ఇయ్యబడను, తట్టుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడను అని ఏ విధంగా మనం అడుగుతామో, వెతుకుతామో, ఆయన ఎదురుగానే పక్కగానే నిలబడ్డాడు. నేను అలా అనేసరికి ఒక వెలుగు నా రూమ్ లోకి వచ్చేసి నా బాడీ మీద ఒక హస్తం పడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బాడీ మీద ఎప్పుడైతే ఇలా హస్తం పడ్డదో నాలోకి వెంటనే ప్రాణం వచ్చేసింది, జీవం వచ్చేసింది. ఇక నేను బ్రతికిపోయాను. నేను ఎక్కడో ఉన్నానని చీకటి గుహలో లాగా అలా తడుముకుంటుంటే, నాకు కట్టేసిన క్లాత్ తగులుతుంటే, ఎప్పుడైతే నా మీద పడ్డదో ఆ పవర్ కి ఈ ఫ్యాన్ హైట్ ఎంత ఉందో అంత హైట్ నా బాడీ ఎగిరి మళ్ళీ అందులో పడ్డది. ఆ బెడ్ లో ఎప్పుడైతే పడ్డదో నాకు 3 కట్లు కట్టేశారు, కాళ్ళ దగ్గర, నడుమ దగ్గర,
ఇక్కడ తల మీద. ఆ 3 మరణ బంధకాలు తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మరణ బంధకాలు తెగిపోయినాయి, ఆ క్లాత్ నా బెడ్షీట్ నేనే మొత్తం లాగి కింద పడేశాను. ఆ తర్వాత 20 minutes కి నా కళ్ళు ఓపెన్ అయినాయి. ఆ వార్డులో ఉన్న వెలుగుని నేను చూడలేకపోయాను. ఇలాంటి ఒక 1000-2000 ట్యూబ్ లైట్లు దగ్గర పెడితే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగుంది. ఆ వెలుగులో అలా చూస్తున్నాను. నేను చనిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకున్నాను. కానీ నాకు అప్పుడు టైం 3:30 అవుతుంది. వాచిక ఎదురుగా ఉంది. ఆ సమయంలో నాతో ఒక వాయిస్ మాట్లాడుతుంది, అమ్మా నువ్వు లేమ్మా, నేను నిన్ను లేపుతున్నాను. దేవునికి స్తోత్రం. నాకు ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఎట్లా లేస్తాను? నా కాళ్ళ మధ్యలో పైపులు ఉన్నాయి, కాళ్ళు కట్టేస్తున్నాయి, అయినా నా పేగులు బయటపడిపోతాయి. నేను ఎట్లా లేస్తాను? మనుషులు మనం అనేక విధాలుగా ఆలోచిస్తాము. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. నేను అలా ఆలోచిస్తున్నాను. ఆ మాటలు నా 2 చెవుల నుంచి లోపలికి వెళ్ళిపోయి నా నరాలన్నీ ఇట్లా మూయబడ్డ నరాలన్నీ ఇలా ఓపెన్ అవుతున్నాయి దేవుని మాటకి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక తెలియకుండానే నాకు శక్తి బలము వచ్చేసి లేచి స్ట్రైట్ గా అలా కూర్చున్నాను. నేను సీట్ లో బెడ్ లో నుంచి కాళ్ళు కింద పెట్టి వెంటనే మళ్ళీ అమ్మ నువ్వు నడవమ్మా, నేను నిన్ను నడిపిస్తాను అంటే నేను ఎలా నడుస్తాను అనుకుంటాను. ఆ 2 బొటన వేళ్ళకున్న తాడును విప్పేసుకున్నాను. ఆ 4 పైపులు ఇలా పట్టుకున్నాను. నైటీ వేశాను. ఆ నైటీ మొత్తం ఇలా పట్టుకొని యేసయ్య నడవమ్మ అంటే తప్పటడుగులు వేస్తూ చిన్న బేబీ ఎలా నడుస్తుందో అలా నడుస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నా కడుపులో ఇన్ఫెక్షన్ అయిన ఆ బ్యాడ్ అంతా కారిపోయింది. మళ్ళీ నడిచాను. గోరువెచ్చగా కారుకుంటూ వస్తుంటే ఏమి పడిపోతున్నాయో నా పార్ట్స్ అనుకున్నాను. కానీ నాకు మొత్తం బ్యాండేజ్ ఇలా పొట్టకి కట్టేశారు. నా 2 కాళ్ళలో నుంచి ఎర్రటి రక్తం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక ఆ ఎర్రటి రక్తపు అడుగులతో అలా నేను బయటికి వెళ్ళిపోయాను. ఏ డాక్టర్ అయితే నా డెడ్ బాడీ కట్టి పడేసిందో ఆ డాక్టర్ మార్నింగ్ 6కి రౌండ్కి వస్తున్నాడు. మరి నన్ను తీసుకెళ్లాలనుకుని మా మమ్మీ అంబులెన్స్ బుక్ చేసింది. ఆయన కూడా మార్నింగ్ 6కే బాడీని తీసుకెళ్దామన్నాడు. కానీ డాక్టర్ భయపడి పారిపోతున్నాడు నన్ను చూసి. ఎందుకంటే ఆయన చేతులతోనే బాడీ కట్టేసి వెళ్ళిపోయాడు. నేను ఇంకా డాక్టర్ రండి అని పిలిస్తే భయపడిపోయి పక్కకు పరిగెత్తుకొని ఫోన్ తీసి ఆ 15 మంది డాక్టర్లకు ఏం చెప్తున్నాడో తెలుసా? సార్ నైట్ చనిపోయిన ఆ డెడ్ బాడీ లేచి నడుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి 15 మంది డాక్టర్లు మార్నింగ్ వచ్చేసారు గాంధీకి. లోపలికి ఒక డాక్టర్ వచ్చి ఆ వార్డులోకి వెళ్ళి అసలు ఆ వార్డ్ అంతా గందరగోళం, హాస్పిటల్ గందరగోళం, అందరూ భయపడి పరుగులు తీశారు. ఒక డాక్టర్ వచ్చి నాకు పెట్టిన ఆ ఈ హార్ట్ బీట్, పల్స్ ఇవన్నీ అక్కడ చూపిస్తున్నాయి నేను చనిపోయినట్టు. డేటు, టైము, సెకండ్లతో అది పట్టుకొచ్చి సార్ ఈ టైంలో ఈ బాడీ ఈ అమ్మాయి చనిపోయింది కానీ ఎలా బ్రతికింది? ఒకవేళ డాక్టర్ బై మిస్టేక్ లో ప్రాణం ఉంచి కడితే ఆ బాడీ అలా అలా కదులుతూ ఉండాలి, కానీ ఇంకా లేచి తిరుగుతూ నడుస్తూ బయటకు వచ్చిందంటే ఈమె జీవితంలో అద్భుతం జరిగింది. సైన్స్ ప్రకారంగా ఈ అమ్మాయి ఇదిగోండి చనిపోయింది అని అందరికి ఇలా నా రిపోర్ట్స్ చూపించి ఇదిగో ఈ అమ్మాయిని బ్రతికించింది దేవుడే. మా అమ్మాయిని పిలిచారు. మా మమ్మీ భయపడి నా బాడీని తీసుకెళ్ళడానికి తొందరగా ఒక స్ట్రెచర్ పట్టుకొని బాయ్స్ని తీసుకొని వచ్చింది. నేను నిలబడడం చూసి మా మమ్మీ షాక్ అయిపోతే మా మమ్మీ మొహాన నీళ్లు కొట్టి లేపి, అమ్మా సైన్స్ మీ అమ్మాయిని బ్రతికించలేదు, డాక్టర్స్ మీ అమ్మాయిని బ్రతికించలేదు, మీ అమ్మాయిని దేవుడు బ్రతికించాడు, మీరు ఏ దేవుడిని పూజిస్తారమ్మా అని అడిగారండి. మా మమ్మీ మేము ముస్లిమ్స్, మేము అల్లాని పూజిస్తామంటే మీ అల్లానే మీ అమ్మాయిని బ్రతికించాడన్నాడు. కానీ నాకు మాత్రమే తెలిసి ఏ దేవుడు నన్ను దర్శించి బ్రతికించాడో. ఆ తర్వాత వెంటనే నన్ను డిశ్చార్జ్ చేశారండి. కడుపులో 4 పైపులు ఓపెన్, మొత్తం స్టమక్, పేగులు మొత్తం బయట, డిశ్చార్జ్ అన్నారు. మా మమ్మీ తీసుకెళ్ళనన్నది కానీ కన్విన్స్ చేసి నన్ను డిశ్చార్జ్ చేశారు. మా మమ్మీ అంబులెన్స్ బుక్ చేసుకుంది డెడ్ బాడీ తీసుకెళ్ళడానికి. నేను బ్రతికి నడుచుకుంటూ వస్తుంటే అంబులెన్స్ క్యాన్సిల్ చేసి ఒక నార్మల్ బస్సులో నన్ను 3.5 జర్నీ చేయించి తీసుకెళ్ళిందండి. అది తల్లి ప్రేమ. అలా వెళ్ళినా కూడా యేసయ్య నన్ను ఎప్పుడు తాకిండో, ఎప్పుడు ముట్టిండో నా బాడీలో శక్తి ఎంత అంటే అంత వచ్చేసింది. మొత్తం నా పేగు మొత్తం క్లియర్ అయిపోయా, ఇన్ఫెక్షన్ లేదు. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను 6 సంవత్సరాలు ఓపెన్ స్టమక్ పెట్టుకొని గ్లూకోజ్ వాటర్తో ఎవ్రీడే నా పేగుల్ని కడుక్కొని ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. ఏ టు జెడ్ కూరగాయలు తిన్నాను, నాన్ వెజ్ తిన్నాను, ఏ పత్యాలు చేయలేదు, ఏమీ చేయలేదు. చీము రాలేదు, వాసన రాలేదు, రక్తము రాలేదు, ఏమీ కాలేదు.
6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను గాంధీకి నేను వెళ్ళిన తర్వాత డాక్టర్సే నన్ను గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు చెప్పారు, నేను సార్ అని. నేను మొత్తం మళ్ళీ డాక్టర్స్కి పలానా పేషెంట్ అని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను అడ్మిట్ చేసుకొని, ఇంకా నువ్వు బ్రతుకున్నావా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి నేను అబ్జర్వేషన్లో ఉంచుతామని చెప్పి నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. మరి 1 మంత్ అబ్జర్వేషన్లో ఉన్నాను. 1 మంత్ నేను బైబిల్ తీసుకెళ్ళాను, నర్స్ ఇచ్చింది దాచుకొని. ఆ 1 మంత్ బైబిల్ చదివి యేసు ప్రభు నిజమైన దేవుడని ప్రతి ఒక్కరికి చెప్పాను. ఇక 2 డేస్లో మళ్ళీ నాకు రీఆపరేషన్ ఉన్నప్పుడు ఒక మెష్ కావాలి లోపల పెట్టి కుట్లేయడానికి అని చెప్పారు డాక్టర్స్. మరి మెష్కి 11,000 అంట అండి. నేను వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు ఇవ్వము, మీరే డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాలన్నారు. యేసయ్యా నన్ను బ్రతికించింది వీలు కాదు, నాకు ఇప్పుడు మెష్ కావాలి, నీ బైబిల్ పట్టుకొని ఏడ్చాను. మరి ఒక వ్యక్తి వచ్చి నాకు 11,000 మెష్ కొని ఇచ్చాడు. నెక్స్ట్ డే నాకు ఆపరేషన్ ఉంది. నా అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు. ఆ నెక్స్ట్ డే ఏమైందంటే మా వదినే ఊరేసుకొని చచ్చిపోతే మా వాళ్ళ మీద కేసు అయ్యి వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోయారు. తెల్లారితే మాకు ఆపరేషన్. నా పక్కన ఎవరు లేరు. నా మెడిసిన్ నేను పట్టుకొని నిలబడ్డాను. ఒక ఆమె వచ్చి, అమ్మ మళ్ళీ మెష్ చేస్తే నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది అంటుంది. దేవుడా యేసయ్యా నాకు మెష్ కావాలన్నాను, ఇచ్చాడు. ఇప్పుడు ఆ మెష్ నా కడుపులో పెట్టొద్దని ఏడ్చానండి. అలా ప్రే చేయడం కూడా నాకు రాదు. ఎవ్రీడే ఇది యేసయ్యా అనుకున్నాను, బైబిల్ అనుకోలేదు. అలా పెట్టుకొని ఒక మనిషితో మాట్లాడినట్టు నేను బైబిల్తో మాట్లాడేదాన్ని. ఆ తర్వాత నాకు ఆపరేషన్ ఆ రోజు మార్నింగ్ 7-8 ఆపరేషన్ థియేటర్ ముందు నా మెడిసిన్ పట్టుకొని నేను ఒక్కదాన్ని కూర్చున్నాను. అమ్మ లేదు, నా పక్కన ఎవరు లేరు. అమ్మని చూడాలనిపిస్తుంది ఒక్కసారైనా అనుకున్నాను. ఏడుస్తున్నాను. ఇలా గ్రిల్స్ ఉంటాయండి ఆపరేషన్ థియేటర్ ముందు, పెద్ద గేట్. మా మమ్మీ వచ్చి ఆ గ్రిల్స్ దగ్గర నిలబడ్డది. కానీ మా మమ్మీ జైల్లో ఉన్నారు. యేసు ప్రభు మా మమ్మీ వచ్చి అక్కడ నిలబడ్డారు. యెషయా 66:13 ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్న రీతిగా దేవుడు నాకు ఆదరించాడు. నేను వెళ్ళాను, మమ్మీ వచ్చావా, భయపడకమ్మా, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 365 సార్లు భయపడకన్న వాగ్దానం ప్రకారము నన్ను భయం నుంచి విడిపించి ఆదరించి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాను. పడుకొని యేసయ్యా ఈ ఆపరేషన్ నువ్వు మాత్రమే చేయాలి, వీళ్ళొద్దని చెప్పాను. అలా ప్రేయర్ చేసుకుంటుండగానే మెష్ పెట్టకుండా మరి నాకు డాక్టరు ఆపరేషన్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెష్ కూడా నా కడుపులో పెట్టలేదు. నా ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. 9 రోజులకి కుట్ర చేసేసారు. మరి 9వ రోజుకి ఆ మెష్ నేను మళ్ళీ మెడికల్ షాప్లో ఇస్తే 11,000 రూపాయలు ఇచ్చారు. తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను. మా మమ్మీకి చెప్పాను. 15 రోజుల తర్వాత, మమ్మీ నన్ను బ్రతికించిన దేవుడు ఎవరో రా, నేను చెప్తాను, చూపిస్తాను కూర్చోబెట్టి. 15 రోజుల తర్వాత, మమ్మీ నువ్వు ఒక ముస్లిం అయి ఉండి నా కొరకు వెళ్ళి గండి మైసమ్మ దగ్గర 21 కొబ్బరికాయ కొట్టొచ్చినావు, ఆ దేవత కాదు. ఒక ముస్లిం అయి ఉండి నువ్వు సాయిబాబా దగ్గర అర్చన చేయించుకొని బూడిద తెచ్చి నాకు పూసారు, ఆ దేవుడు కాదు. ఇంకా నిష్టగా మీరు పూజిస్తూ నమాజ్ చేస్తూ ఖురాన్ చదువుతున్నా అల్లా మాత్రము కాదు. మీకు అందరికీ తెలియని ఒక దేవుడు నన్ను బ్రతికించాడు, ఆయన యేసు ప్రభువమ్మ. ఇదిగో ఇది బైబిల్, నేను చర్చికి వెళ్తాను, నేను బైబిల్ చదువుతానంటే మా మమ్మీ ఒప్పుకున్నది. ధైర్యంతో తీసి నేను బైబిల్ పక్కన పెట్టుకున్నాను. మా బ్రదర్స్ వచ్చారు. ఆ బైబిల్ని చూసి మా మమ్మీని నన్ను నానా బూతులు తిట్టి ఆ బైబిల్ ఇక్కడి నుంచి విసిరేస్తే గేట్ బయట పడిపోయింది. నన్ను 15 రోజులు ఆపరేషన్ అయినా నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని బయటకు వెళ్ళిపోయారు. మా ముస్లిం వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారంటే, ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, ద్వేషిస్తే ప్రాణం తీస్తారు. నువ్వు చచ్చిపోయినా బాగుండేది, అసలు ఎందుకు బ్రతకొచ్చావు? ఆ మాదిగ దేవుడు ఈ దేవుడు అని తిట్టి ఈ బైబిల్ ఇలా ఓపెన్ అయితే 2 కాళ్ళు పెట్టి తొక్కుతున్నారు. కిరోసిన్ తెచ్చి పోసి కాలు పెట్టమన్నారు, కొట్టారు, హింసించారు, రోడ్డు మీద కూర్చోబెట్టారు. కానీ నేను మాత్రం ఆ పని చేయను అన్నాను. ఇక వాళ్ళు చేసేది ఏం లేక బైబిల్ ఒకవైపు పెట్టి వాళ్ళు ఒకవైపు నిలబడి, మీకు మేము కావాలా, ఇది బైబిల్ కావాలని అడిగారు. ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మ ప్రేమను పొందుకుందామని వచ్చాను. కానీ ఇప్పుడు 2 ప్రేమల మధ్య ఒక పరీక్ష వచ్చింది. వాళ్ళందరినీ ఒకసారి చూశాను. అమ్మా నాకు మీరందరూ ఎవరు వద్దమ్మా, నాకు నా యేసయ్య కావాలని బైబిల్ పట్టుకున్నాను. ఎప్పుడైతే నేను బైబిల్ పట్టుకున్నాను, గేట్ బయట నిలబడి అదే క్షణం ఇదే బైబిల్ ఒకే కట్టుబట్టలతో నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. 2013వ సంవత్సరము ఈ యేసయ్యను పట్టుకొని నేను బస్సు ఎక్కాను హైదరాబాద్కి. హైదరాబాద్లో మా అక్క ఉంది, చెల్లి ఉంది, మా పెద్దమ్మ కూతురు ఉన్నది. ఆ ధైర్యంతో నేను వెళ్ళిపోయాను. గడపకు వెళ్ళి డోర్ కొట్టాను. ఆ మాదిరి గుంట వచ్చింది, డోర్ తీయొద్దన్నారు. ఏ గడప తొక్కినా నాకు
ద్వారం ఓపెన్ అవ్వలేదు. తిరిగి యేసయ్యను పట్టుకొని అదే కొత్తపేట బస్ స్టాప్ లో కూర్చొని, యేసయ్య నిన్ను పట్టుకొని వచ్చాను, నాకు ఇన్ని కష్టాలు, ఇంత చిన్న దినంలో అని ఏడ్చాను. మరి ఒక వ్యక్తి వచ్చి, అమ్మా ఇంత నైట్ ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నా పరిస్థితి ఇదంటే నన్ను సురక్ష హాస్టల్లో కొత్తపేటలో జాయిన్ చేసి నాకు బట్టలు కొనిచ్చారు. నేను 6 months హాస్టల్లో ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చేసి జాన్ బాబు గారి చర్చికి వెళ్ళాను. నేను ఒక సిస్టర్ ద్వారా, మేరీ అనే సిస్టర్ నన్ను తీసుకెళ్ళిన అక్కడికి వెళ్ళి నేను 2013 28 జూలై బాప్తిజం తీసుకున్నాను. నా కాళ్ళ మీద నేను బ్రతకాలని మిషన్ కొట్టాను. 6 months ఇంత పెద్ద ఓపెన్ సర్జరీ పెట్టుకొని నేను ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు కుట్టాను, కాళ్ళతో తొక్కుతూ. నాకు ఇంతవరకు కూడా మళ్ళీ నేను చెకప్కు వెళ్ళలేదని మీరు నమ్ముతారా? ఎన్ని ఇయర్స్ నాకు థైరాయిడ్ ఎప్పుడు యేసయ్య ముట్టుకుంటే నాకు థైరాయిడ్ లేదు, షుగర్ లేవు, నాకు ఎలాంటి డిసీజెస్ లేవు. ఒక నార్మల్ వ్యక్తి ఎలా ఉంటారో అలా నేనున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకెవరైనా డౌట్ ఉంటే ఇది నిజమా అనుకుంటే నా స్టమక్ నేను మీకు చూపిస్తాను. దానికి నేను ఒక్కదానే సజీవమైన సాక్ష్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును. మరి ఆ విధంగా నేను బాప్తిజం తీసుకొని నా సాక్ష్యం అనేక ప్రాంతాలకు వెళ్ళింది. ఆ విధంగా వెళ్ళినప్పుడు విజయవాడలో కూడా ఒక మనిషి పాస్టర్ గారు నన్ను పిలిచారు. అక్కడ ఆల్రెడీ ప్రేయర్లో నేను సాక్ష్యం చెప్పాను. మరి నా సాక్ష్యం వినడానికి ఒక స్మగ్లింగ్ చేసే వ్యక్తి 18 డైమండ్లు జేబులో పెట్టుకొని ఆ ఆవరణంలో కూర్చొని నా సాక్ష్యం విన్నాడు. వెంటనే ఒక అమ్మాయి ఉండి అందరిని వదిలేసుకొని దేవుని కోసం ఎంత పోరాడుతూ నిలబడ్డదిచ్చి, నేను ఒక అబ్బాయి నుండి నేనెందుకు ఇలా స్మగ్లర్ గా ఉండాలి, నేనెందుకు మారకూడదు, నేనెందుకు దేవుని కోసం నిలబడకూడదని వెంటనే మారు మనసు పొంది రక్షణ పొంది ఆ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు మీ అందరి మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నా వాళ్ళందరూ నన్ను వదిలేసిన నా యేసయ్య నన్ను వదిలేయలేదు. ఇప్పుడు మేమిద్దరము కలిసి కొన్ని ప్రాంతాల్లో మేము యేసయ్య కోసం నిలబడి పరిచర్య చేస్తున్నాము. ఎవరు విడిచినా విడివని దేవుడు, ఎడబాయని దేవుడు. మీరందరూ నాకు తోబుట్టువులు కాదా, అక్క చెల్లెలు, అన్న తమ్ములు, తల్లిదండ్రులు కారా? నా వాళ్ళని అందరిని వదిలేసుకున్నా నా దేవుడు మీ అందరిని ఇచ్చాడు. మేము కలిసి మేము అక్కడ హైదరాబాద్ ప్రాంతంలో, మరి మంచాల ప్రాంతంలో, కమ్మగూడ ప్రాంతంలో మేము దేవుని కోసం నిలబడి పరిచర్య చేస్తున్నాము. మరి మీరందరూ కూడా నా పరిచర్య నిమిత్తమే కాదు, నా కుటుంబ నిమిత్తం నా వాళ్ళందరూ రక్షణ పొందాలి. వాళ్ళ కోసము ప్రార్థన చేయండి. మరి ఈ దినము నాకు ఇచ్చిన సమయం అంటే చాలా ఎక్కువ సమయం అయిపోయింది. మరి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన నాకు నన్ను క్షమించాలి పాస్టర్ గారు. మరి సాక్ష్యాన్ని బట్టి మీరు కూడా మీ జీవితాల్లో వేదన, శ్రమ, కన్నీళ్ళ ఏది ఉన్నా సరే దేవుని మాత్రము విడవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనను పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పడిపోయినట్టు చరిత్రలో ఎక్కడ కూడా లేదు. మీరు కూడా అదే విశ్వాసంతో, నమ్మకంతో దేవుని సన్నిధిలో సాగిపోండి. మరి నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఒక ముస్లిం అయి ఉండి ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చి దేవుని పట్టుకొని ఆయన చేసిన కార్యాలు ఎన్నో నా జీవితంలో అవి లెక్కకు మించి ఇసుకరేణుల్లో కంటున్నాయి. చెప్పడానికి నాకు సమయం చాలదు. మరి మీరందరూ ఇంత శ్రద్ధగా నా సాక్ష్యం విన్నారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సాక్షిగా నన్ను వాడుకున్నందుకు వందనాలు యేసయ్యా. నేను ఈ దినము బ్రతికి ఉన్నానంటే కేవలం మీ కృప తప్ప వేరొకటి ఏది లేదు నాయన ప్రభా. ఈ దినం నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అద్భుత కార్యం నాయన నీ బిడ్డలు వినడానికి నాయన నువ్వు సహాయం చేశావు ప్రభా. విన్న వారి హృదయంలో నాయన ప్రభా, ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభా, వారిని అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి ప్రభా. నీ కొరకు ధైర్యంగా నిలబడే ప్రతి ఒక్క బిడ్డగా మీరు నాయన నిలబెట్టి నాయన వాడుకోండి. దేవానికి స్తోత్రాలయ్యా. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అందరినీ ఎవరైతే ప్రభా ఇంకా రోజుల్లో, వేదనలో, శ్రమలో ఉన్నారో వారికి ఒక నాయన ఈ సాక్ష్యము నాయన బలపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయన. ఈ సంఘాన్ని, సంఘ కాపరులను దీవించి ఆశీర్వదించమని ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని, ఈ సంఘాన్ని అభివృద్ధి